అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే కోరుకున్న ప్రతిదీ నెరవేరుతుంది. ఒకరు ఇద్దరు చెప్పడం కాదు, అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇంతకీ అదెక్కడ? అక్కడ ఏ దేవుడు ఉన్నాడు? ఇంతకీ ఆ ఊరు మనకి దగ్గరలోనే ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఒక్క నిమిషంలో ఇస్తాను. ఈ వీడియో చూడడం అయిపోయాక యూట్యూబ్లో తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తాను. తెలుగు మోజో మీకు అందిస్తున్న ఈరోజు టాపిక్ కడప పెద్ద దర్గా. ఈ పేరు మీరు చాలాసార్లు వినే ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఎందుకు అని అడిగితే కోరుకున్న ప్రతిదీ నెరవేరుతుంది అంటారు. ఇంతకీ దాని వెనుకున్న రహస్యం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కడప పట్టణంలోని నకాస్ వీధి సమీపంలో ఆస్థానయే ఇలాహీ ఉంది. దీనినే పెద్ద దర్గా లేక అమీన్ పీర్ దర్గా అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గా కావడం వల్ల దీనిని దక్షిణ భారతదేశపు అజ్మీర్ అంటారు. ఇంతకీ ఆ దర్గా చరిత్ర ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పెద్ద దర్గా మొదటి సూఫీ అంటే ఈ దర్గా మూల పురుషుడు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పేరుల్లా మహమ్మదుల్లా హుసేని చిప్తీవుల్ ఖాదిర్ నాయబ్ ఏ రసూల్. ఈయన ప్రవక్త మహమ్మద్ వంశీయుడు, నిరాడంబరుడు, దైవాంశ సంభూతుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుంచి 1683లో కడపకు చేరుకున్నాడు. 1716లో అమీన్ పీర్ దర్గాలో జీవ సమాధి అయ్యాడు. ఈయన సూఫీ తత్వాలు బోధనలో ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందేవాడు. ఈయన శిష్యుడు నేక్ నామ్ ఖాన్ ఈయన కడపను పాలించాడు. నేక్ నామ్ ఖాన్ తన గురువుకు జీవ సమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్ద దర్గా. అప్పట్లోనే దర్గా నిర్మించారు. ఈయన ఇరువురు కుమారుల పెద్ద కుమారుడు అరీఫుల్లా హుసేని కడప పీఠాధిపతి కాగా మరో కుమారుడు అహ్మద్ హుసేని నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు. కడప పీఠాధిపతుల మరణానంతరం వారి పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ పరంపరలోనే ప్రస్తుతం 11వ పీఠాధిపతిగా అరీఫుల్లా హుసేని కొనసాగుతున్నారు. కఠోర తపస్సు చేసిన 3వ పీఠాధిపతి అరీఫుల్లా హుసేని వారసుడైన హజ్రత్ సూఫీ సర్మద్ సాని చిల్కస్ ఖ్వాజా సయ్యద్ షా అరీఫుల్లా మహమ్మద్ మహమూదుల్ హుసేని సాని 11వ ఏట ఇంటి నుంచి వెళ్ళి తాడిపత్రి సమీపంలో గుహల్లో 50 సంవత్సరాలు తపస్సు చేశారు. అటు తర్వాత కడప సమీపంలోని గండి వాటర్ వర్క్స్ గుహల్లో 13 సంవత్సరాలు తపస్సు చేపట్టారు. గండి వాటర్ వర్క్స్ కొండల్లో ఈయన తపస్సు చేస్తున్నట్లు మేకల కాపరి గుర్తించారు. నిత్యం ఒక మేక కొండల్లోకి వెళ్ళి వస్తుండడం కాపరి గమనించాడు. ఒక రోజు దానిని వెంబడించగా తపస్సులో నిమగ్నమై పెద్ద ఎత్తున జడలున్న వ్యక్తి కనిపించారు. అంతలోనే ఆయన ఈ విషయం బయట చెప్పవద్దని, చెబితే నీకే అరిష్టమని అన్నాడట. అయితే మేక నిత్యం గుహలోకి వచ్చి ఏమి చేస్తుందని సందేహం వెలిపుచ్చగా ప్రక్కనే ఉన్న పెద్ద పామును చూపించి దీనికి పాలు ఇస్తున్నట్లు స్వామి వివరించారట. ఈ మహత్తును గమనించిన మేకల కాపరి తన తల్లికి కళ్ళు కనిపించవని, ఎలాగైనా కళ్ళు తెప్పించాల్సిందిగా స్వామిని ప్రార్థించారట. స్వామి మేకతో పాటు మీ తల్లిని ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. ఆ మేరకు స్వామి దగ్గరకు తల్లి మేకతో పాటు కాపరి చేరుకున్నాడు. మేక పాలతో ఆయన కాపరి తల్లి కళ్ళు శుద్ధి చేసి చూపి తెప్పించారు. అటు తర్వాత కడప దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవానికి ఆమె వస్తుందని, ఉత్సవంలో స్వామి పోలికలు ఉన్న ఓ మహిళ కనిపించడంతో తదేకంగా ఆమె వంక కాపరి తల్లి చూస్తుందని, విషయం ఏమిటని ప్రశ్నించగా కొండ గుహల్లో మీలాగే ఓ స్వామి ఉన్నారంటూ కాపరి తల్లి వివరిస్తుంది. అందరూ ఆ గుహలోకి వెళ్ళి చూడగా అక్కడ తపస్సు చేస్తున్నది తన తమ్ముడుగా స్వామి పోలికలతో ఉన్న ఆ మహిళ గుర్తించారు. పెద్ద దర్గాకు రావాల్సిందిగా పీరుల్లా హుసేని వంశీయులు కోరుతారు. 10 రోజుల అనంతరం వస్తానని చెప్పడంతో అక్కడి నుంచి ఊరేగింపుగా స్వామిని తీసుకువస్తారు. అదే ఆనవాయితీ నేటికి కొనసాగుతుంది. ఈ పెద్ద దర్గాకు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాన్యాలున్నాయి.
ఆ గురువు సంతతికి చెందిన వారు వారసత్వంగా దర్గా పీఠాధిపత్యం చేస్తున్నారు. 8వ గురు పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మహమ్మదుల్ హుసేని చిప్తీ-ఉల్ ఖాద్రీ హిందీ, అరబ్బీ, సంస్కృత భాషలో గొప్ప పండితుడు. 9వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేని దర్గాను బాగా అభివృద్ధి చేశాడు. ముఖద్వారం నిర్మించాడు. పూర్వ సమాధులను పునర్నిర్మించాడు. ముషాయిరా గదిని నిర్మించాడు. ప్రవక్త చిహ్నాలను ప్రదర్శించే భవనాన్ని నిర్మించాడు. అమీన్ పీర్ దర్గాలో పెద్ద చిన్న కలిపి మొత్తం 18 దర్గాలు ఉన్నాయి. ప్రతి నెల గంధం ఉరుసు ఇక్కడ జరుగుతుంది. వాటిలో పీరుల్లా మాలిక్ హుసేని ఉరుసు ఉత్సవం ఉర్దూ నెల ప్రకారం మొహరం నెలలో జరుగుతుంది. అరీఫుల్లా హుసేని ఉరుసు 7 రోజుల పాటు మదార్ నెలలో నిర్వహిస్తారు. దాదా ముర్షాద్ అమీనుల్లా హుసేని ఉరుసును కాదర్ నెలలో, హేదుల్లా హుసేని ఉరుసు రంజాన్ మాసంలో నిర్వహిస్తారు. అలాగే అమీనుల్లా హుసేని ఉరుసు 13 తేదీ నెలలో భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఈ దర్గాను సందర్శించడానికి వేలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర సుదూర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఈ పీఠానికి దేశమంతటా 27 లక్షల మంది శిష్యులున్నట్లు ఇక్కడ ప్రతినిధులు చెబుతూ ఉంటారు. మన దేశం నుంచే కాక గల్ఫ్ దేశాల నుంచి కూడా భక్తులు దర్గాను దర్శించడానికి వస్తూ ఉంటారు. ఈ దర్గాకు ఎందరో ప్రసిద్ధులు, సినీ ప్రముఖులు కూడా వచ్చేవాళ్ళు. ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, సుశీల్ కుమార్ షిండే, నీలం సంజీవరెడ్డి గారు, బెజవాడ గోపాల్ రెడ్డి, నందమూరి తారక రామారావు గారు, మజ్జి తులసీదాస్, గాయకుడు మహమ్మద్ రఫీ, పంకజ్ హుదాస్, నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాష్ట్ర కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఇక్కడ పీఠాధిపతులు ఆశీస్సులను పొంది ఇక్కడ ప్రశాంతతకు ముగ్ధులయ్యారు. అంతర్జాతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో తరచూ వస్తూ ఉంటారు. ఈ దర్గా యొక్క గొప్పతనం గురించి అక్కడ ప్రజలను అడిగితే 1-2 మాటల్లో కాదు, కొన్ని వేల మాటల్లో అక్కడ జరిగే అద్భుతాలు చెబుతూ ఉంటారు. ఇది కడప పెద్ద దర్గా యొక్క విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవాలని మీకు ఉంటే తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.